హైవర్స్ మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో పాయింట్స్ వేసి చెప్తా, ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. 130వ రాజ్యాంగ సవరణ ఏంటది? మంత్రులు రాష్ట్రంలో కానీ సెంట్రల్లో కానీ, ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి, సెంట్రల్ ప్రధానమంత్రి, ఇక్కడ రాష్ట్ర మంత్రులు, కేంద్రంలో మంత్రులు, వీళ్ళు ఎవరైనా సరే ఒక కేసులో వారి పేరుంది, అదే కేసులో అరెస్ట్ అయ్యారు, ఆ కేసులో జైల్లో ఉన్నారు. అది జ్యుడిషియల్ రిమాండా ఇక నార్మల్ ఏదైనా తర్వాత సంగతి. జైల్లో ఉన్నారు ఎన్ని రోజులు? 30 రోజులు. ఆటోమేటిక్గా 31వ రోజు వారి పదవి పోయింది. మంత్రి పదవి అయితే మంత్రి పదవి పోయింది, ముఖ్యమంత్రి పదవి అయితే ముఖ్యమంత్రి పదవి పోయింది, ప్రధానమంత్రి పదవి పోయింది. ఇది అన్ని పార్టీలకి అప్లై అయింది. అది కూడా ఏంటి? 5 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసు అయితే 5 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులో ఏ అనే ఒక మంత్రిని అరెస్ట్ చేశారు. అతను తప్పు చేశాడని చెప్పేసి ఇంకా ప్రూవ్ కాల, కానీ 30 రోజుల పైబడి జైలులో ఉన్నాడు అంటే ఎందుకు? ఈలోపు లోయర్ కోర్టు, మిడిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంతో ట్రై చేస్తారు కదా బెయిల్ కోసం. ఎక్కడా బెయిల్ రాలేదన్నప్పుడు దాని అర్థం ఏంటి? తప్పు చేశాడు, త్వరలో ఆ తప్పు ప్రూవ్ అయింది అన్నట్టుగా అనుకోవాలని చెప్పేసి ఈ బిల్లు సారాంశం. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ రిమైనింగ్ కొంతమంది అపోజ్ చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళకి ఎవరైతే నచ్చరో వాళ్ళ మీద ఇటువంటివి ఏదో కేసు ఇరికించి జైల్లో వేసి, అంటే అలా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా అంటే కేంద్రం చేతుల్లో కొన్ని దర్యాప్తు సంస్థలు ఉంటాయి. వాటిని రంగంలోకి దింపి ఎక్కడో చిన్న లూప్ హోల్ దొరికితే, ఎక్కడో చిన్న కేసు దొరికితే, ఎక్కడో చిన్న ఎవడో ఎవిడెన్స్ ఇస్తే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది పట్టుకొని వీరికి నచ్చనటువంటి మంత్రుల్ని తొలగించాలి, ముఖ్యమంత్రుల్ని పదవి నుంచి దించేయాలి, అండ్ ఆయా రాష్ట్రాలలో వీరి పార్టీ కాకుండా వేరే పార్టీ కనుక ఉన్నట్టు దాన్ని సర్వనాశనం చేయాలి. ఇది వాళ్ళ టార్గెట్ అంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్, తృణమూల కాంగ్రెస్ పార్టీ, అక్కడ డిఎంకే స్టాలిన్ వీళ్ళంతా వచ్చేసి ఇండి కుటుంబంలో బ్యాచ్, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా. ఇప్పుడు రేపటి రోజు బీజేపీ అధికారం లేదు, ఎన్డీ అధికారం లేదు, వీళ్ళు ఇండి కుటుంబం అధికారంలోకి వచ్చింది. దాన్ని అప్పుడు వాళ్ళైనా చేయొచ్చు కదా ఇట్లాగే అంటే, ఆహా ఎందుకు? మా బతుకు మేము రాము, ఇంకా ఈ జీవితాంతం ఈ భారతదేశంలో అధికారం ఉన్నది ఎన్డీఏ కూటమే అని ఫిక్స్ అయిపోయారు. అందుకే భయం. అదేమంటే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూనే అంటున్నారు. వాస్తవానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 74, 75, 163, 164, 246, 256, 235 ఈ ఆర్టికల్స్ ఒకసారి మీరు కనుక క్రాస్ చెక్ చేస్తే 245, 256, 356 ఇది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేస్తే ఈ ఆర్టికల్స్ అంశం మొత్తం ఏముంటాయంటే, ఈ భారతదేశంలో పరిపాలన అన్నప్పుడు ఎవరు చేయాలి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు పరిపాలన చేయాలి. అంతే తప్ప ఈ దర్యాప్తు సంస్థలన్నీ చూశారు, అవి అడ్డదిడ్డంగా అరెస్ట్ చేసేసి తీర్పులు కూడా రాకముందే వీళ్ళు చెప్పిన దానికి సంబంధించి కోర్టులు వేసే దానికి సంబంధించి అలా డెసిషన్ తీసుకునే ఉండకూడదు. అంటే సింపుల్గా చెప్తా, ఇప్పుడు ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిమైనింగ్ ఎవరో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు ఎవరో వచ్చారు, కేసు పెట్టారు, మీరు బయట ఉండేది లోపల పోదని అన్నారు, 5 సంవత్సరాల పైబడి మీ శిక్ష పడే అవకాశం ఉంది ఈ కేసులో అన్నారు, లోపల ఉన్నారు, కింది కూడా పై కూడా ఏది బెయిల్ రాదు. జస్ట్ మనం చంద్రబాబు నాయుడు కేసు తీసుకుందాం, 53 రోజులు జైల్లో ఉన్నారు కదా మనిషి. ఇప్పుడు కనుక ఈ బిల్లు పాస్ అయ్యి, బిల్లు రాజ్యాంగ సవరణ అన్నప్పుడు 2/3 మెజారిటీ రావాలి. అంటే సభ్యులు హాజరైన వారిలో 2/3 మెజారిటీ రావాలి బిల్లు పాస్ అవ్వాలంటే. అయితే లోక్సభ, రాజ్యసభ రెండిట్లో కూడా, ఓకేనా, బోత్ రెండిట్లో రావాలి. అలాంటప్పుడు విపక్షాలన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తే బిల్లు పాస్ అవ్వదు కదా. కానీ వీళ్ళు భయం ఏంటి? అంతఃకరణ శుద్ధితో ఎక్కడ ఓటేస్తారో అని చెప్పేసి వాళ్ళ భయం. ఎందుకు? దేశ చరిత్రను మార్చిద్దండి ఇది. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడండి, వాడు ప్రభుత్వ ఉద్యోగి, స్టేట్ అయినా సెంట్రల్ అయినా ప్రభుత్వ ఉద్యోగి. అతను ఒక కేసు విషయంలో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో జైల్లోనే ఉన్నాడు. 48 గంటల లోపు అతను గనక మళ్ళీ వాళ్ళ జాబుకు సంబంధించి అప్డేట్ కనుక ఇవ్వకపోతే 48 గంటలు ఈ మనిషి ఎక్కడ ఉన్నారో చూస్తారు. 48 గంటల పాటు జైల్లో ఉన్నాడా, 48 గంటల పోలీస్ కస్టడీలో ఉన్నాడా, తీసాడరా, సస్పెండ్ చేస్తానికి అతన్ని. మరలా అతను ఈ జైలు నుంచో పోలీస్ స్టేషన్ నుంచో బయటకు వచ్చాక అతని మీద పడ్డ సస్పెన్షన్ వేట్ తాలూకు పేపర్లు పట్టుకొని అవి మొత్తం క్రాస్ చెక్ చేసుకొని ఇది తప్పు ఏమీ లేదంటగా మరలా జడ్జి నుంచి, లాయర్ నుంచి, పోలీసు అన్ని తీసేసుకొని అవి తీసుకుని మరలా ఆ ఉద్యోగం చేస్తున్నాడు కదా ఆ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అన్ని చెక్ చేసి ఓకేరా ఈ జాబ్ వీడిగారని చెప్పేసి అంటారు. అదర్వైజ్ వాడి రోడ్డున ఉండటమే. ఇంకా
ఒక ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేసి మీరు అన్ని పెట్టినప్పుడు యదో పనులు చేస్తూ అత్యాచారాలు హత్యలు చెప్పుకుంటూ పోతే ఎన్ని దారుణాలు రా చేసేది. ఈ యదో నా కొడుకులు అనకూడదు కానీ సార్ ఏమనుకోవద్దే, ఎంత దారుణం అండి. సింపుల్ అండి, నేను వాళ్ళని తిట్టను కానీ ఉన్న విషయం చెప్తున్నా. వెనకాల అటాచ్ చూడండి. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో ఎన్ని నెలల పాటు జైల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగానా? సత్యేంద్ర జైన్ ఎవరు? మనీష్ సిసోడియా ఎవరు? వాళ్ళ పార్టీలో కీలకంగా మంత్రుల స్థానం ఉన్నటువంటి వాళ్ళు నెలల తరబడి జైలులో ఉన్న మంత్రులుగానే ఉన్నారు వాళ్ళు. ఎందుకు ఏం పెట్టడానికి? తర్వాత సెంథిల్ బాలాజీ ఆయన వాడు ఇంకా ఘోరం అసలు. అడైతే అన్న డిఎంకే పార్టీ అతనిలో ఉంటే అందులో మంత్రిగా ఉంటాడు. ఆ తర్వాత ప్లేట్ పెరాయించి డిఎంకేలోకి వస్తాడు, ఇక్కడ మంత్రి పదవి. వాడు చేయని అవినీతి లేదురా నాయన. అంత భారీగా అవినీతి ఉన్నా వాడిని జైల్లో ఉన్నా వాడికి పోస్ట్ అలాగే ఉండిపోయింది, మంత్రి పోస్ట్. నెక్స్ట్ అక్కడ వచ్చేసి ఎవరు, పశ్చిమ బెంగాల్ చటర్జీ ఏదో ఉండే, ఆ వెనకాల అటాచ్ చేసిన బ్యాచ్ ఉంటాడు చూడండి. వాడు వచ్చేసి టీచర్ జాబులు సంబంధించి కోట్లు అసలు వాడైతే లంచాలు దొరికాడు, జైలుకి వెళ్ళాడు. వాడు మంత్రి పదవి అలాగే ఉంది. ఇలా చెప్పుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుండి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించాడు, ప్రూఫ్లు అసలు ఏమీ లేవు. ఎట్టన్నా మరి కోర్టులు మేనేజ్ చేశాడు లేదన్నప్పుడు ఇంకేంటి ఆ దరిద్రం ఏంటో వాళ్ళకే తెలియాలి. కానీ మొత్తానికి ఏమైంది, 50 రూపాయలు జైల్లో ఉంచాడు. ఇప్పుడు ఇది కనుక అమలులో కనుక ఉన్నట్టయితే ఆయన మీద నమోదైన సెక్షన్ మొత్తం చూస్తే 5 సంవత్సరాలలోపు శిక్ష పడే కనుక అయినట్టయితే ఆయన పదవి పోదు. ఇన్ కేసు చంద్రబాబు నాయుడు కనుక ఒకవేళ పదవిలో కనుక ఉంటే. లేదు ఆయన పదవిలో లేడు, ఆయన ఎన్నాళ్ళు పడిందిరా బాబు అంటే ఎవరు దానికి ఏమీ లేదు అంటే మళ్ళీ చెప్తా. చంద్రబాబు నాయుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పదవిలో లేడు, బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా, అది ఈక్వల్ టు మినిస్టర్ క్యాబినెట్ ర్యాంకు. సో అది పోయింది ఇప్పుడు ఆయనకి. అది నేనేది లేదు, ఆయన రూలింగ్లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకుందాం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, సెంట్రల్లో ఎన్డీఏ కదా, బీజేపీ కదా. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదో కేసు వచ్చింది, ఆ కేసుని అరెస్ట్ చేశారు. ఈయన వచ్చేసి కింది కొట్టు పై కొట్టు అంటూ వెళ్తున్నాడు. 30 రోజులు దాటేసింది, ఇంకా జైల్లోనే ఉన్నాడు. 31వ రోజు ఆటోమేటిక్గా ఆయనకున్నటువంటి ఆ ముఖ్యమంత్రి పదవి పోయిద్ది అనమాట. ఇది. సో ఇప్పుడు ఏమంటానంటే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న మూమెంట్లు అన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు అవి. దెన్ అధికార పార్టీ వాళ్ళ మీద కూడా చేసే విధంగా ఈ బిల్లు ఉంది. కారణం సెంట్రల్ గవర్నమెంట్లో ఎవడుంటే వాడి హవా సాగిద్దని చెప్పేసి ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు. బట్ నేతలు అనుకోవట్లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, అమిత్ షా గుజరాత్లో హోంమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నారు. అప్పుడు రూలింగ్ పార్టీ కూడా వచ్చేసి యూపీఏ కాంగ్రెస్ వాళ్ళు. పేరుగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని నడిపించేది మొత్తం కూడా సోనియా గాంధీ. ఆ మూమెంట్లో అల్లర్లని అది ఇదని చెప్పేసి ఆయనని 2 నెలలు 3 నెలలు 8 నెలలు జైల్లో ఉంచారు. 2 సంవత్సరాల పాటు ఏకంగా ఆయనని గుజరాత్ని బహిష్కరించారు. ఆయన బెయిల్ అప్లై చేసుకుంటే రాలా, తను స్వచ్ఛందంగా వైదొలిగాడు. నా మీద పలానా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, హోంమంత్రిగా ఉన్నాను. దెన్ నకిలీ ఎన్కౌంటర్ అంటూ నేను ఈ రకం లోపల వేశారు, బెయిల్ అప్లై చేస్తే నాకు బెయిల్ రాలా. అలాంటప్పుడు నాకెందుకు మంత్రి పదవి అని చెప్పేసి రిజైన్ చేశాడు ఆయన. బట్ మీరు క్రాస్ చెక్ చేయండి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసుల చేత ఎన్కౌంటర్ చేపిస్తారు. రేపు రోజు ఆ కమిషన్ ఈ కమిషన్ వచ్చేసి ఈ పోలీసులను కలెక్టర్లను వాళ్ళు సస్పెండ్ చేస్తారు తప్ప, శిక్షలు వాళ్ళకి వేస్తారు తప్ప, అలా చేయండి చెప్పిన హోంమంత్రి ఎక్కడ వేరు. కానీ అమిత్ షా విషయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆహా ఇతనే కారణం అని చెప్పేసి తీసుకొని జైల్లో వేశారు. అతనేమో నాకు బెయిల్ రాదు కదా అని చెప్పేసి ఇక నాకు వద్దు మంత్రి పదవి అని చెప్పేసి అన్నాడు. సో ఈరోజు అతనే అంటున్నాడు, నేను అధికారంలో ఉన్నా కానీ ఆ రోజు నేను ఏ తప్పు చేయకపోయినా జైల్లో వచ్చానని చెప్పేసి నేను ఫీల్ కాల, నా యొక్క నిర్దోషితో నిరూపించుకోవాలని చెప్పేసి నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. దానికి మీకే నొప్పి అని అంటూ జీవితాంతం మాది అధికారం ఉంటుందని మీరు అనుకుంటున్నారా, అందుకు మీరు భయపడుతున్నారా అని అంటూ, ఇది ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో లేకపోయినా అంతమంది ప్రజల మేలు కోసం ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే 48 గంటలు జైల్లోనో పోలీస్ కస్టడీలోనో ఉంటే వాడి ఉద్యోగం పోతున్నప్పుడు ఈ మంత్రి పదవి మాత్రం ఎందుకు ఎలా ఉండాలి? అది కూడా 5 సంవత్సరాల పైబడి జైలు పడే కేసు అన్నప్పుడు వాడు ఎన్ని తప్పులు చేస్తే, వాడు ఎద పనులు చేస్తే ఇటువంటి కేసులు నమోదవుతాయి. కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. బిల్లు పాస్ అవుతుందంటే కొంచెం అనుమానంగానే ఉంది, బట్ మంచి బిల్లు ఇదైతే. ఇంకొక విషయం చెప్పాలి, రాజ్యాంగానికి సంబంధించి ఉల్లంఘన అని రాహుల్ గాంధీ పదే మధ్య అంటున్నాడు. ఏది రాజ్యాంగం ఉల్లంఘన? వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నాయనమ్మ ఇందిరాగాంధీ ఆమె అధికారంలో ఉన్నప్పుడు 39వ సవరణ ఒకటి చేశారు. దాని ఏంటో తెలుసా? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ లోక్సభ స్పీకర్
వీళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. అవి ఏంటంటే లీగల్గా ఏదైనా వీళ్ళు తప్పు చేసినట్టుగానే ఏదైనా ఇష్యూస్ కనుకుంటే పోలీసులు ఎట్టబడితే అట్టు వచ్చి వీళ్ళ మీద కేసు నమోదు చేయడానికి అరెస్ట్ లోపలికి వెళ్తానికి లేదనమాట. వీళ్ళ పదవీ కాలం అయిపోయి అప్పుడు వెళ్ళాలి. అది ఈమెకు తెచ్చుకుంది ప్రధానమంత్రికి ఆ 39వ రాజ్యాంగ సవరణ ద్వారా. అతను సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకోండి, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ఈ మనిషి నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతే నన్ను ఎవడు పేకొద్దంటూ, నన్ను ఎవడు ఏం చేయొద్దంటూ ఈమె రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడింది. తర్వాత పదే 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 ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న ఎన్నో మాటలకు సంబంధించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, తర్వాత ఈ సోనియా గాంధీ వాళ్ళు కానీ, రాహుల్ గాంధీ వాళ్ళు కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు ఏంటి అన్నప్పుడు చాలా చాలా విషయాలు మనం డిస్కస్ చేయాల్సిందే. ఎవరు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నారు, ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, ఎవరు దేశాన్ని కాపాడుకున్నారు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే ఒకే ఒక మాట, అయ్యా రాహుల్ గాంధీ గారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే, రాజ్యాంగాన్ని వైలేట్ చేయటం అంటే అది ఒక్కసారి మీ తాతలు ముత్తాతలు మీ నాయనమ్మ వాళ్ళైతే ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడైతే ఈ 130వ రాజ్యాంగ సవరణ అనేది ఏదైతే ఉందో, రేపటి రోజు మీరు అధికారం వచ్చి అనుకుందాం, రాహుల్ గాంధీ గారు మీరే ప్రధానమంత్రి అనుకుందాం, ఇక్కడ ఏపీలోనో తెలంగాణలోనో వేరే పార్టీలు అధికారంలో అనుకుందాం, వాళ్ళు మీకు నచ్చలా, దాన్ని ఆటోమేటిక్ మీరే తీయించేయచ్చు. చచ్చా మేమెందుకు అలా చేస్తాం, మళ్ళీ చేయమంటారా, కూల్ హ్యాపీ. అలానే ఇప్పుడున్న కూడా అంతే అనుకోండి. మీరు మాత్రం మంచి వాళ్ళు అనుకుంటే ఎట్టండి. ఆ తెస్తున్నటువంటి 130వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది మంచి కోసమే, జవాబుదారీతనం ఉంటుంది, ప్రజలకు సంబంధించి కూడా క్లారిటీ ఉంటుంది. ఏమని, తప్పు చేస్తే సీఎం అయినా పిఎం అయినా మంత్రి అని ఎవడైనా సరే అవుట్. 30 రోజులు కంటిన్యూగా జైల్లో ఉంటే 37 రోజులు పదవి పోతుంది. ఈ మధ్యలోనే ధర్మబద్ధంగా నీతివంతంగా ఉండి చచ్చా వద్దురా మన రాజీనామా చేద్దాం కూల్. మరలా వాళ్ళు ఎంపీ పదవి ఉంటుంది, మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఉండిద్దండో. అసలు విషయం ఇది, ఎంపీ పదవి ఎమ్మెల్యే పదవి అలాగే ఉంటాయి. మరలా ఎగ్జిస్టింగ్ వచ్చేసి 2 సంవత్సరాలు పైబడి కనుక వాళ్ళకి జైలు శిక్ష పడితే వాళ్ళకి ఎంపీ పదవి పోయింది, ఎమ్మెల్యే పదవి పోయింది. అండ్ ఈ 2 సంవత్సరాలు ప్లస్ ఇంకో 6 సంవత్సరాలు ఎక్స్ట్రాగా 8 సంవత్సరాల పాటు రాజకీయాల్లో పోటీ ఉన్న వాళ్ళు అనర్హులు. అది ఎగ్జిస్టింగ్ ఉంది. ఇప్పుడు చేస్తున్న కొత్తది ఏంటి, రాజ్యాంగ సవరణ. మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలా ఎవరైనా సరే 30 రోజులకు పైబడి కనుక జైలులో కనుక ఉన్నట్టయితే వారి మీద నమోదైన కేసు అన్నది ఏకంగా 5 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసు కనుక అయినట్టయితే మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి ఆటోమేటిక్గా పోతాయి. గట్స్ ఉండాలి ఇటువంటి బిల్లు తేటానికి. హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న మోడీ గవర్నమెంట్కి.